హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు 20 నిమ్మకాయలకి నిలవ పచ్చడి తయారు చేసే విధానం. సాల్ట్ వాటర్ తో నిమ్మకాయలన్నీ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. తడి అనేది లేకుండా చూసుకోవాలి. 10 కాయలు అనేది జ్యూస్ పిండుకోవాలి. 10 కాయలు అనేది ముక్కలు కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకోవాలి. విత్తనాలన్నీ కూడా ఇలాగ సపరేట్ చేసేసుకోండి. ఈజీగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి. ఒక స్టీనర్ పెట్టేసేసుకొని ఆ స్టీనర్ లో ఇలాగ పిండేసుకోండి. మొత్తం కూడా విత్తనాలతో వేసారంటే పచ్చడంతా చేదు వచ్చేస్తుందండి. నేను బ్యూటీ పార్లర్ లో ఇవే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చక్కగా ఇలా యూజ్ చేయండి. హెయిర్ డాండ్రఫ్ లేకుండా చక్కగా ఉంటుంది. ఆయిల్ అనేది యూజ్ చేయమండి, అందుకనే ఎక్కువగా జ్యూస్ పిండుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 3 టేబుల్ స్పూన్ అనేది గల్లుప్పు వేసుకోండి. అనేది ఈ మధ్యలో ఇలా కట్టిని మూత పెట్టేసేసుకొని 10 రోజుల వరకు కూడా దీన్ని సైడ్ పెట్టే పట్టుకోగానే మెత్తగా ఉండాలి. టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్, అలాగే మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్ రెండు కూడా బాగా వేయించేసేసుకొని పౌడర్ చేసి దీంట్లో కలిపేసుకోండి. నిమ్మకాయ పచ్చడి రెడీ. నిమ్మకాయ పచ్చడి పట్టే విధానం ఇదండి. ఈ వీడియో నచ్చితే కనుక షేర్, లైక్